నిమిషాలకు చోటు చేసుకుంది. అంటే సరిగ్గా గంటన్నర ఈ మద్యం బాటిల్ ఆయన కొన్నారు అని చెప్పబడుతున్న వీడియోలో ఉన్న సమయం, ఆయన ప్రమాదానికి గురయ్యారు అని చెప్పబడుతున్న సమయానికి మధ్య తేడా గంటన్నర. ఈ గంటన్నరకు సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఇంకా పోలీసులు సేకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ను కూడా పోలీసులు బయటకు తీసే పనిలో ఉన్నారు. ఒకవేళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ బయటకు వస్తే అది పాస్టర్ ప్రవీణ్ ఫోన్ నుంచి లేదా పాస్టర్ ప్రవీణ్ అకౌంట్ నుంచే ఆ పేమెంట్ జరిగింది అని నిర్ధారణ అయితే అక్కడ మద్యం కొన్నది పాస్టర్ ప్రవీణ్ అని నిర్ధారణ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మద్యం బాటిల్ పాస్టర్ ప్రవీణ్ కొన్న తర్వాత ఆయన బైక్లోనే ఉందా, సేవించారా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలే అవకాశం ఉంటుంది. దాదాపుగా పాస్టర్ ప్రవీణ్, ఒకవేళ ఆ వీడియో పాస్టర్ ప్రవీణ్ది అయితే ఎవరో ఒకరు పాస్టర్ ప్రవీణ్ని మద్యం బాటిల్ తీసుకుని రమ్మని అడిగే అవకాశం ఉండదు. బహుశా పాస్టర్ ప్రవీణే అయితే, ఒకవేళ ఆ వీడియో పాస్టర్ ప్రవీణ్ అయితే ఆయన కోసం కొని ఉండాలి. కానీ ఆయన దాన్ని తాగేరా లేదా, ఆయనకు మద్యం అలవాటు ఉందా లేదా అనేది కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలియచేయాల్సిన విషయం. అయితే ఆయన తీసుకున్నారా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలాల్సిన అంశం. ఆ పేమెంట్ ఆయన అకౌంట్ నుంచే జరిగిందా లేదా అనేది పోలీసులు చేసే విచారణలో బయటికి చాలా స్పష్టంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అదే. పాస్టర్ ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి అతను ఆ పేమెంట్ చేస్తున్నప్పుడు, మద్యం బాటిల్ కొని పేమెంట్ చేస్తున్నప్పటి దృశ్యాలు అవి. పేమెంట్ చేసిన తర్వాత ఆయన మొబైల్ ఫోన్ని ఆ షాప్లో ఉన్న వ్యక్తికి చూపించి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అది పాస్టర్ ప్రవీణ్ వీడియో కాదు, అందులో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కాదని చెప్తున్నారు. అంతేకాదు ఆయన బైక్పై వెళుతున్న, టోల్ ప్లాజాలను క్రాస్ చేస్తున్న, రోడ్డుపై వెళుతున్న కొన్ని వీడియోస్ని, బైక్ రైట్ సైడ్ సిగ్నల్ లైట్ బ్లింక్ చేసుకుంటూ వెళ్తున్న వీడియోలో ఉన్నది కూడా పాస్టర్ ప్రవీణ్ కాదు అని చాలామంది అంటూ ఉన్నారు. కొంతమంది అది పాస్టర్ ప్రవీణే అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు చాలా స్పష్టంగా అది పాస్టర్ ప్రవీణ కాదని 100% తెలియాలి అంటే ఎంతో కొంత అనుమానాలు, ఎక్కువ శాతం అది పాస్టర్ ప్రవీణ్ అని చెప్పబడుతున్నా, తక్కువ శాతమో ఎక్కువ శాతమో కాదు అనే మాటలు వస్తూ ఉన్నా అది ఆయన కాదా అనేది ఇంకా తేల్చాలి. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన బాడీలో మద్యం తాగి ఉన్నారు అనేది నిర్ధారణ అయితే దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన చేసిన ట్రాన్సాక్షన్ అది ఏ అకౌంట్ నుంచి, సరిగ్గా 10:12 ఆయన చేసిన ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్ నుంచి వెళ్ళింది అనేది పోలీసులు నిర్ధారణ చేస్తే ఆయన మద్యం కొన్నారా లేదా, సో ఏ మద్యం కొన్నారనేది కూడా అక్కడ తెలిసే అవకాశం ఉంటుంది. ఆ మద్యం తాలూకు ఆనవాళ్ళు, ఆయన మద్యం తీసుకున్నారు అనే ఆనవాళ్ళు ఆయన శరీరంలో ఉంటే అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆయన సరిగ్గా గంటన్నర ముందు, అంటే ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం జరిగింది పాస్టర్ ప్రవీణ్ బైకే అని చెప్పబడుతున్న వీడియోకి గంటన్నర ముందు పాస్టర్ ప్రవీణ్ మద్యం కొన్నారు అని చెప్పబడుతున్న వీడియో అది. ఇక ఈ బాక్స్లో మీరు చూస్తున్నారు, రెండో బాక్స్లో ఇప్పుడు లైట్ పగిలిన వీడియో, ఆయన ఒక ఫుట్పాత్ పై అక్కడ రోడ్ పక్కన కూర్చున్న వీడియో కూడా మీరు చూస్తున్నారు. అక్కడ హెడ్ లైట్ పగిలిపోయి ఉంది, అది పాస్టర్ ప్రవీణ్ బైక్. పాస్టర్ ప్రవీణ్ బైక్ ప్రమాదానికి గురైనప్పుడు ఆ బైక్ వెనక ఆ బ్యాగ్ కూడా అలాగే ఉంది, అక్కడ పడి ఉన్న బైక్ బ్యాగ్ కూడా అలాగే ఉంది, అక్కడ హెడ్ లైట్ కూడా పగిలిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ రోడ్డు పక్కన పాస్టర్ ప్రవీణ్ కూర్చుని ఉన్నారు. ఆయన అక్కడ ఎందుకు కూర్చుని ఉన్నారు? ఆయన అలిసిపోయి, బైక్ నడిపి అలిసిపోయి అక్కడ కూర్చుని ఉన్నారా, లేదంటే అందుకు కొద్దిసేపు ముందు ఆయన బైక్ ఏదైనా ప్రమాదానికి గురైందా? అక్కడ మనం చూడొచ్చు ఆ నెంబర్ ప్లేట్ పక్కన వేలాడుతూ ఉన్నది. చూడండి ఒకసారి, అది బయటకు వచ్చేసింది కదా, లైట్ బయటకు వచ్చేసి ఆ వైర్తో పాటు ఆ ముందుకు ఊడిపోయింది. ఆ లైట్ అంతా కూడా ఆ హెడ్ ముందుకి పడిపోయిన దృశ్యం ఆ మడ్గార్డ్ మీద వేలాడుతోంది. చూడండి ఒకసారి, ఆ వైర్తో పాటు ఆ హెడ్ లైట్ గ్లాస్తో పాటు బయటకు వచ్చి ఆ బల్బు ఉండేటటువంటి సెక్షన్ బయటకు వేలాడుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. TS08FT0739 నెంబర్ బైక్ అది. అంటే ఆ బైక్ ఎందుకు ఊడిపోయింది? పాస్టర్ ప్రవీణ్ అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చున్నారు? ఆ తర్వాత ఆయన రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు దానిని బాగు చేయించకుండానే ఎందుకు ఆయన బైక్పై వెళ్ళారు? ఆ హెడ్ లైట్ ఎందుకు అది మడ్గాడ్ పైన చూడండి ఒకసారి, అది ఊడి మడ్గాడ్ పైన వేలాడుతుంది చూసారా, అది ఎందుకు వేలాడుతోంది అక్కడ? సో అది అంటే పగిలిపోలేదు, బయటకు ఊడొచ్చేసింది. అంటే అది జరగటానికి ముందు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ హెడ్ లైట్ ఊడిపోవటానికి ముందు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఒకవేళ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను, గార్డ్ ఉంది చూసారా, ఆ రైట్ సైడ్ గార్డ్ ఉంది,
ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ గార్డ్ ఎక్కడా కూడా రాపిడి కనిపించడం లేదు. బహుశా ఆ సైడ్ యాంగిల్లో నుంచి ఆ పక్క నుంచి ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఆ మడ్ గార్డ్కి రాపిడి అంటే రోడ్డు పైన పడిపోయినప్పుడు ఈ గార్డు రోడ్డుకి దానికి జరిగిన రాపిడి వల్ల కొంత కొట్టుకుని పోతుంది. ఆ బైక్ పడిన చోట ఉన్న సమయంలో బైక్ పడిపోయిన చోట ప్రమాదం జరిగిన చోట ఉన్న ఫొటోస్లో ఆ గార్డు కొట్టుకుని పోయినట్టుగా కనబడుతుంది. కానీ ఇక్కడ సైడ్లో అంత కొట్టుకుని పోయినట్టుగా కనిపించట్లేదు. సో సైడ్ విజువల్ కూడా ఏదైనా ఉంటే సైడ్ నుంచి ఆ ఫోటోగ్రాఫ్ ఉంటే ఇక్కడికి అక్కడికి మనం తేడాను గమనించే అవకాశం ఉంటుంది. అంటే బైక్ పడిపోయి స్కిడ్ అయి పడిపోయి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు బైక్ కూడా కొన్ని డెంట్స్ పడుతుంటుంటాయి, కొన్ని సొట్టలు పడతాయి. దానికి రాపిడి కారణంగా అది అరిగిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ గార్డు పైన అరిగిపోయిన మరకలు కనిపించడం లేదు. పడిపోయినప్పుడు బండికి తగిలేటటువంటి బైక్కి తగిలేటటువంటి అరిగిపోయిన మరకలు ఇక్కడ కనిపించడం లేదు. సైడ్ యాంగిల్లో ఉన్న ఏదైనా ఒక ఫోటో కూడా ఉంటే కనిపించే అవకాశం ఉంటుంది. ఆ వెనుక హెల్మెట్ పెట్టుకొని పాస్టర్ ప్రవీణే కనబడుతున్నారు. సో ఇప్పుడు ఇందాక మద్యం బాటిల్ కొంటున్నటువంటి వ్యక్తి కొంటున్న ఆ దృశ్యాల్లో కనపడుతున్న వ్యక్తి అదే హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు, అదే టీషర్ట్ వేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఇక ఈ బైక్ వెనక కనిపిస్తున్న వ్యక్తి పాస్టర్ ప్రవీణే, ఆ బైక్ కూడా పాస్టర్ ప్రవీణే. కాబట్టి దాదాపు పాస్టర్ ప్రవీణే అక్కడ మద్యం బాటిల్ కొన్నారు అనటానికి ఎక్కువ శాతం అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకొక ఫోటోగ్రాఫ్ కూడా ఉంటే ప్లే చేద్దాం పీసీఆర్. ఎస్, ఈ బైక్కి కొన్ని చలనాలు కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ అవి హైదరాబాద్లో పడిన చలన్స్ అవ్వచ్చు. ఈ బైక్ ఉన్నది కూడా వాళ్ళ మిసెస్ పేరు పైన ఉన్నటువంటి బైక్ అది. సో మన ఈ బైక్ని చూస్తే ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్ని ఈ విజువల్స్ని చూడండి, ఈ ఫోటోగ్రాఫ్ని చూడండి. రెండిట్లోనూ ఉన్నది ఒకటే డ్రెస్, ఒకటే హెల్మెట్. ఆ బైక్ పాస్టర్ ప్రవీణ్ బైకే. హైదరాబాద్లో కొన్ని ట్రాఫిక్ వైలేషన్స్కి సంబంధించి వేసినటువంటి కొన్ని ఫైన్స్ కూడా ఉన్నాయి. అవి హెల్మెట్ లేకుండా నడపడం, లేదంటే రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళినటువంటి. సో ఆ బైక్ పాస్టర్ ప్రవీణ్ బైక్ అది. హైదరాబాద్లో తెలంగాణలో కొన్ని ఫైన్లు పడ్డాయి ఆ బైక్ పైన. ఒకటి సిగ్నల్ క్రాస్ చేసుకుని వెళ్ళటం, రెండు రాంగ్ రూట్లో వెళ్ళినటువంటి ఫైన్లు కూడా పడ్డాయి. అలాగే సిగ్నల్ జంప్ యూటర్న్ తీసుకుని ఒక చోట వెళ్తూ ఉన్నటువంటి వీడియో కూడా ఈ ఫైన్లు పడిన ఈ చలాన్ దాంట్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు వేసినటువంటిది. ఇది రాంగ్ రూట్లో ముందుకి వెళ్తున్నటువంటి చలాన్ ఒకటి. ఇలా కొన్ని చలాన్లు కూడా ఉన్నాయి. ఇవి హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి చలాన్లు. కానీ ఇక్కడ ప్రధానంగా మనకున్నటువంటి కంపేర్ చేసుకోవాల్సినటువంటి దృశ్యాలు ఇది. ఈ బైక్ వెనుక ఉన్నది పాస్టర్ ప్రవీణ్, ఈ బైక్ వెనుక ఉన్నది పాస్టర్ ప్రవీణ్. ఈ బైక్ను ఒక పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ఒక ఆఫీసర్ తీశారని చెప్తున్నారు. మీరు బైక్ని నడుపుకొని వెళ్ళే స్థితిలో లేరు, మీరు ప్రయాణం చేసే స్థితిలో లేరు అని పాస్టర్ ప్రవీణ్తో మాట్లాడారు అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ బైక్ ముందే పగిలి ఉంది. రాత్రి సమయంలో ఆయన రైట్ సైడ్ బ్లింక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ ఫోటోగ్రాఫ్లో ఆ ఫొటోస్ని తీసింది ఎవరు అనే డౌట్స్ కూడా చాలామందికి వచ్చాయి. అక్కడ లైట్ పగిలి ఉండటం, ఆ వెనక ఆయన కూర్చుని ఉండటం, కొంచెం ఆయన నీరసంగా ఉండటం, ఇవన్నీ గమనించి ఆ ఫోటోలు తీసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి మీరు